సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేసిన వాళ్ళకి క్లియర్ గా అర్థమై ఉండేది ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఏ టైంకి రిలీజ్ అయితే పోస్ట్ పోన్ అవుతుందా లేదని చెప్పి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ టెక్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈ రోజు సీట్ అలాట్మెంట్ రిలీజ్ అవుతుంది. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఏ టైంకి రిలీజ్ అవుతుందో కూడా చెప్పాను. ఇంకా చాలా మంది కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు ఏ టైంకి రిలీజ్ అవుతుంది అని చెప్పి. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ సండే వచ్చింది కదా, సండే కాలేజ్ ఉంటుందా లేదా అని చెప్పి. అండ్ ఇంకా అందరికి ఉన్న టెన్షన్ ఏంటంటే మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది పోస్ట్ పోన్ అవుతుందా అని చెప్పి చాలా మంది డౌట్ అయితే ఉన్నారు. ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేం చేయాలంటే కంప్లీట్ గా వాచ్ చేయండి, ఎండ్ టు ఎండ్ లాస్ట్ వరకు వాచ్ చేసి అర్థం చేసుకోండి. మీరు ఏదో సగం వరకు వీడియో చేసేసి మళ్ళీ క్వశ్చన్స్ ట్రై చేస్తున్నారు, కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. మీరు ఏంటంటే కరెక్ట్ గా వాచ్ చేయకపోవడం వల్ల, మీరు క్లియర్ గా వాచ్ చేయకపోవడం వల్ల మళ్ళీ డౌట్స్ అంటే రైజ్ చేస్తున్నారు. సో వాటికి రిప్లై ఇస్తాను. మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చూసినాకే డౌట్స్ రైజ్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుందా రాదా అని చెప్పి కూడా చాలా మంది డౌట్ తో అయితే ఉన్నారు. సో ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళు అయితే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుంటూ ఫస్ట్ వరకు మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం 100 సబ్స్క్రైబర్లకి దగ్గరగా ఉన్నాం. సో త్వరగా కంప్లీట్ చేసేస్తే సో మీకు ఒక చిన్న గివ్ అవే అయితే ఇస్తాను. అది గివ్ అవే ఏంటంటే మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. అది ఎవరికంటే ప్రతి ఒక్క మన సబ్స్క్రైబర్లకి ప్రతి ఒక్కరికి ఈ గివ్ అవే అయితే వస్తుంది. సో త్వరగా అయితే 1000 సబ్స్క్రైబర్లు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత గివ్ అవే అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏపీపీఈ సెట్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ టైమింగ్ ఎప్పుడు. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలు చాలా సార్లు చెప్తాను ఏ టైంకి వచ్చింది అని చెప్పి. సో కరెక్ట్గా చెప్తాను వినండి. 6 నుంచి, అది కూడా ఈవినింగ్ 6 PM టు 8 PM ఈ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. సో మీరేం చేస్తారంటే చెక్ చేస్తూ ఉండండి. ఇన్కేస్ 5 PM నుంచి అని రావచ్చు, చెక్ చేస్తా అయితే ఉండండి, రిజల్ట్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, క్లియర్ గా అర్థమైపోతుంది అనుకున్నాను. 6 PM లేదా 5 PM నుంచి 8 PM లోపు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇన్కేస్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేట్ అవ్వచ్చు, కానీ ఈ రోజు అయితే కంపల్సరీ అయితే సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే వస్తుంది. లేట్ అయితే మాక్సిమం ఎంత అయితే అంటే 11 వరకు అయితే అవ్వచ్చు, 11-10 PM దాకా అయితే అవ్వచ్చు. ఇన్కేస్ ఏంటంటే ప్రీవియస్ గా గేట్ క్యాండిడేట్స్ కి అయితే అలా జరిగింది. సో ఇన్కేస్ జరిగే అవకాశం ఉంటే 11-10 లేదా 10-11 ఆ టైం దాకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ రోజు అయితే కంపల్సరీగా అయితే రిజల్ట్ ఈ రోజే వస్తుంది. సో అందరూ పోర్టల్లో ఒక కన్ను అయితే వేసి ఉంచండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెల్ఫ్ రిపోర్టింగ్ టైంన మనం ఏమేమి డాక్యుమెంట్ క్యారీ చేయాలి, అక్కడ ఏమేమి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, అది జిరాక్స్ సబ్మిట్ చేయాలా, ఒరిజినల్ సబ్మిట్ చేయాలా అని చెప్పి చాలా మంది డౌట్ అయితే ఉన్నారు. సో దాని గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ గా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు సీట్ అలాట్మెంట్ లెటర్ ఉంది కదా, అది మీరు డౌన్లోడ్ చేసుకుని కాపీ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ర్యాంక్ కార్డ్, అదే ఏపీపీజీ సెట్ ఒక ర్యాంక్ కార్డ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏపీపీజీ సెట్ ఒక హాల్ టికెట్. మీరు కావాలంటే ఆ పోర్టల్లో ఉంటాయి, మీరు ఇప్పుడేం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, కాపీ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 10th క్లాస్ ఒక సర్టిఫికేట్. ఇంకైతే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఆర్ 12th క్లాస్ సర్టిఫికేట్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బీటెక్ ఒక మార్క్స్ మెమో, అదే ఆల్ సెమిస్టర్ మార్క్స్ మెమో ఉండేది కదా, అవి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బీటెక్ ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేట్ లేదా ఒరిజినల్ డిగ్రీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టీసీ. ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్. ఎవరైతే ఫీజు రీఎంబర్స్మెంట్స్ కి ఎస్ అని ఉందో వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ముఖ్యంగా కావాల్సిందే. వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ అయితే మెయింటైన్ చేయాల్సిందే. ఇన్కేస్ ఫీజు రీఎంబర్స్మెంట్స్ నో వస్తే, ఇన్కేస్ మీరు దానికి ఎలిజిబుల్ ఉన్నా కూడా నో అని వచ్చింది అనుకో, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ గా వాచ్ చేయండి ఎండ్ వరకు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి లోకల్ స్టేట్ సర్టిఫికేట్. ఇన్కేస్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆంధ్రాలో చదువుకుందాం చెప్పి కొంతమంది ఉంటారు సీట్ వచ్చేకి. సో వాళ్ళకి వచ్చేకి లోకల్ స్టేట్ సర్టిఫికేట్ అయితే కావాల్సిందే కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేకి ఆధార్ కార్డ్ ముఖ్యంగా ఉండాల్సిందే. అందరు కాపీ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏంటంటే మన పాస్ సైజ్ ఫొటోస్ అనేది మెయింటైన్ చేయండి. మినిమం 6 మెయింటైన్ చేయండి, యూజ్ అవ్వచ్చు. మిగిలితే మనకే యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ సర్టిఫికేట్లన్నీ మీరు క్యారీ అయితే చేయాల్సిందే. సో మాక్సిమం ఇవన్నీ 14 డాక్యుమెంట్స్ దాకా అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మీరు క్యారీ అయితే చేయాల్సిందే. క్యారీ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో సబ్మిట్ అయితే చేయాలి. అండ్ ముఖ్యంగా ఒరిజినల్ సబ్మిట్ చేయాలా లేదా జిరాక్స్ సబ్మిట్ చేయాలా అని చెప్పి ఒక డౌట్ అయితే ఉన్నారు చాలా మంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ గా మీరు ఏంటంటే జిరాక్స్ కాపీ తీసి పెట్టుకోండి. అక్కడ
ఇన్ కేస్ సెకండ్ కౌన్సిలింగ్ లో అయితే మీరు ఫైనల్ అయితే అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినా ఏం పర్వాలేదు. ఫస్ట్ కౌన్సిలింగ్ కాబట్టి మీరు ఏంటంటే జిరాక్స్ అయితే మెయింటైన్ చేసుకోండి, జిరాక్స్ అక్కడ సబ్మిట్ చేయండి. అంతా కలిపి మీరు ఒక 2 సెట్స్ ఆర్ 1 సెట్ అయితే మెయింటైన్ చేసుకోండి. మినిమం వచ్చేలకు 2 సెట్స్ మెయింటైన్ చేసుకుని యూజ్ అవ్వచ్చు. సో తెలుసుగా, జిరాక్స్ సబ్మిట్ చేయండి, జిరాక్స్ క్యారీ చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ సండే కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ జరుగుతుందా అని చెప్పి చాలా మంది డౌట్ తో అయితే ఉన్నారు. సో ఫ్రెండ్స్, యాజ్ అ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ సండే కూడా జరగాలి. కానీ ఇక్కడ వచ్చే సిచ్యువేషన్ ఏంటంటే కొన్ని ప్రైవేట్ కాలేజెస్ అంటే కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ సండే రోజున సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే జరుగుతూ ఉండిద్ది. గవర్నమెంట్ కాలేజ్ అట్టయితే జరుగుతూనే ఉంటుంది, కానీ ప్రైవేట్ కాలేజ్ వచ్చేలోకే డౌట్ గా ఉండిద్ది. సో మీరు మీరు ప్రైవేట్ కాలేజ్ వస్తే మాత్రం ఒకసారి వాళ్ళని కనుక్కుని వెళ్ళండి. ఎందుకంటే మీరు చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చి కాలేజీలో జాయిన్ అవుతూ ఉంటారు కదా. సో ఒకసారి ఎంక్వైరీ చేసుకుని ఆ రోజు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ మంత్ చాలా మంది డౌట్స్ అయితే ఉన్నారు, మళ్ళీ పోస్ట్ పోన్ అని జరుగుతా అని చెప్పి. సో ఫ్రెండ్స్, చూస్తున్నాం ఏంటంటే ఇంకా పోస్ట్ పోన్ అయితే జరగదు, డేట్స్ అయితే ఫిక్స్ అయిపోయినాయి. పోస్ట్ పోన్ అయితే ఇంకా జరగదు. ఈ రోజే సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే ఈ రోజే వచ్చేస్తుంది. సో ఈవినింగ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ మనం రిపోర్టింగ్ టైంలో కొన్ని క్వశ్చన్స్ అడగాలని చెప్పి కొన్ని డౌట్ అయితే రైజ్ చేశాను. సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ గా. సో ఆ క్వశ్చన్స్ ఏంటంటే, మీరు ఫీజు రిమెంబర్స్ కి ఎలిజిబుల్ అవుతే మీకు స్కాలర్షిప్ కూడా వస్తుందా రాదా? అదే HDFC బ్యాంక్ ది ఒక స్కాలర్షిప్ అయితే అనౌన్స్ చేసి చెప్పాను. సో దాని గురించి ఎంక్వైరీ చేసుకోండి. మీరు ఫీజు రిమెంబర్స్ ఎలిజిబుల్ ఉంటే అది అడగండి. ఇన్ కేస్ సెంట్రల్ గవర్నమెంట్ ది ఓ స్కాలర్షిప్ అయితే ఉంది, సో దాని గురించి కూడా ఒకసారి ఎంక్వైరీ చేయండి. ST/SC వాళ్ళకి కూడా ఆ స్కాలర్షిప్ లో ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫీజు రిమెంబర్స్ కన్నా. సో మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి దాని గురించి. అండ్ ఇంకోటి, చాలా మంది కూడా రైట్ చేశారు, బ్రో నాకు ఫీజు రిమెంబర్స్ కి ఎలిజిబిలిటీ ఉంది, సో ఇక్కడ అప్లికేషన్ వచ్చేసరికి నో అని ఉంది, ఆ సిచ్యువేషన్ మేమేం చేయాలని చెప్పి కొంతమంది డౌట్ అయితే ఉన్నారు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఏం చేస్తారంటే, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కదా, ఆ సర్టిఫికేట్ అక్కడ సబ్మిట్ చేయండి సెల్ఫ్ రిపోర్టింగ్ టైం అప్పుడు. వాళ్ళైతే మీకు ఫీజు రిమెంబర్స్ అని ఎస్ అని పెట్టి మీకు ఫీజు వచ్చేలోపు 0 అనే చేస్తారు, 0 అయితే చేసేస్తారు. మీరు దాని దగ్గర నుంచి ఎలాంటి టెన్షన్ పడమాకండి. అండ్ ఫైనల్ గా కొంతమందికి ఫీజు రిమెంబర్స్ వస్తుందా రాదా యాజ్ ప్రైవేట్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ అని చెప్పి చాలా మంది డౌట్ అయితే ఉన్నారు. సో ఫ్రెండ్స్, చెప్తున్నా, గవర్నమెంట్ యూనివర్సిటీకి అయితే ఫీజు రిమెంబర్స్ వస్తుంది. అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, అవి మాత్రం వచ్చే అవకాశం అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది ఫీజు రిమెంబర్స్ అనేది. కొన్ని అఫిలియేట్ కాలేజెస్ ఉంటాయి, వాటి కూడా చాలా తక్కువ ఉంది సెల్ఫ్ రిపోర్టింగ్ లో. ఆ కాలేజ్ కానీ వస్తే మాత్రం మీరు ఒకసారి ఎంక్వైరీ అయితే చేయండి, ఫీజు రిమెంబర్స్ వస్తుందా రాదా అని చెప్పి. ఇన్ కేసు రాకపోతే మీరు కేసు వేరే కాలేజ్ చూస్ చేసుకుందామంటే సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఉంది, ఎలాంటి టెన్షన్ తీసుకోమాకండి, సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఉంది. సో వాటి మీద కూడా ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా క్లియర్ గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ బటన్ మీద లైక్ కూడా వేసేయండి. కొత్త వాళ్ళు అయితే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తా ఉంటాయి. యాజ్ ఏ టెక్నికల్ రిలేటెడ్ కానీ, ఏ టూల్స్ గురించి కానీ, యాజ్ ఏ ఎంటెక్ లో మీరు ఏమేమి చేయగలరు, ఏం టెక్నాలజీ నేర్చుకుంటే మనకి జాబ్ ఎలా వస్తుంది, అండ్ ఫుల్ గైడ్నెస్, ఆ రూట్ మ్యాప్స్, ఇవన్నీ ఫ్రీగా మన ఛానల్ నుంచి అయితే మీకు వస్తూ ఉంటాయి. సో మర్చిపోకుండా మన అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా చెప్పాను కదా, చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ముఖ్యంగా 1000 సబ్స్క్రైబర్లు ఎప్పుడైతే కంప్లీట్ అయిందో మనకైతే చిన్న గివ్ అయితే ఇస్తాను. అది కూడా మన సబ్స్క్రైబర్లు అందరికి అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికి కూడా ఫ్రీగా అయితే రిసోర్స్ అయితే ఇచ్చేస్తాను. అవి వచ్చేలకి 1000-2000 రూపీస్ పెట్టి బయట అమ్ముతున్నారు, అది మీకు ఫ్రీగా ఇస్తున్నాను. సో మీరు చేయాల్సింది ఏం లేదు, చిన్న సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అండ్ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ అంతా కూడా ఈ వీడియో షేర్ చేసేయండి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి కూడా షేర్ చేసేసేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం.